నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడే కొంచెంసేపటి క్రితమే రజాకార్ మూవీ ట్రైలర్ చూసా. నిజంగా ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా వందే మాతరం గొప్పతనం ఏంటి, నిజాం కాలంలో హిందువుల మీద కోసిన ఊతకోట ఏంటి, అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ హిందుస్థాన్లో విలీనం చేయడం కోసం చేసిన దీక్ష ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఈ సినిమాకి ఫస్ట్ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులే. భువనగిరి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. ఇలాంటి ఒక సినిమాకు పెట్టుబడి పెట్టాలంటే ధైర్యం కావాలి. ఆయన్ని నిజంగా మనందరం అప్రిషియేట్ చేయాలి అండ్ అభినందనలు తెలపాలి. మన చరిత్రను మనకు తెలియజేసినందుకు. చరిత్రను మరపిస్తున్నారు కాబట్టే మళ్ళీ ఆ చరిత్రను తెలుసుకోలేకపోతున్నాం కాబట్టే వందే మాతరం అనే నినాదం కనబడకుండా పోతోంది. ఈరోజు మన చరిత్ర ఏంటి, తిరగబడితే మనం చేసే యుద్ధం ఎలా ఉంటుంది అనేది చూపించడానికి నాకు తెలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఆయన ఒక యుద్ధం చేసి ఉంటారనుకుంటున్నా. గూడూరు నారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయనతో పాటు డైరెక్టర్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, యాటా సత్యనారాయణ గారు. నాకు యాటా సత్యనారాయణ గారిని నేను సీరియల్ డైరెక్టర్గా చాలా విషయాల్లో చూశాను. ఫస్ట్ ఒక సినిమా కాదు, నిజంగా జరిగిన ఒక సంఘటన, ఓకే నిజాంలు ఇలా ప్రవర్తించే వాళ్ళ, ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎదుర్కొన్నామా, ఇంతమంది ఆడవాళ్ళు బతుకమ్మ వాడుకోవడం కోసం అగచాట్లు పడేవాళ్ళ అనే విధంగా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమా తర్వాత తన మీద ఎలాంటి ముద్రలు పడతాయి, లేకపోతే తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజాన్ని నిర్భయంగా యథార్థంగా ఒక చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో ఆ ట్రైలర్ చూసిన తర్వాత యాటా సత్యనారాయణ గారు ఎంత కష్టపడ్డారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అవ్వడం, ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే వందే మాతరం అని స్టార్ట్ అవుతుంది. వందే మాతరం అని ఒక ఉద్యమం చేసి హిందుస్థాన్ని సాధిస్తే ఈరోజు ఆ వందే మాతరం చెప్పాలి అంటే ఒక మతానికి నచ్చక దాన్ని పుస్తకాల ఫ్రంట్ పేజ్లో నుంచి తీసేసి పాడడం కూడా మానేసే స్థితికి మళ్ళీ ఇదే హిందుస్థాన్ని తీసుకొచ్చారు. భారతదేశం, హిందుస్థాన్ అంటే వందే మాతరం అనేది చూసిన తర్వాత అరే ఇంత గొప్ప నినాదం ఎక్కడో వందే మాతరం అనగానే భారతదేశం యొక్క గొప్పతనం ఇలా నరనరాల్లోకి వస్తుంది. అలాంటి దాన్ని ఎందుకు పక్కకు పెట్టారు అనిపించింది. ఆ తర్వాత హిందుస్థానీ మెజారిటీ ప్రజలు హిందువులు, వాళ్ళని మతమన్నా మార్చాలి, లేకపోతే రాజ్యమన్నా వదిలేలా చేయాలి. ధర్మం మీద దాడి ఎంత ఘోరంగా చేయాలి, అయితే హిందూ మతమన్నా మారాలి. హిందూ ధర్మం, మతం కాదు. ధర్మాన్నైనా వాళ్ళు వదిలిపెట్టాలి, లేదా వాళ్ళ ప్రాణాలైనా వదిలిపెట్టాలి, లేదా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఆ రాజ్యాలన్నా వదిలిపెట్టాలి. ఎంత దారుణంగా వ్యవహరించారు. డైలాగ్స్ మాత్రం కేక, ఎవ్రీ డైలాగ్ కూడా సూపర్ ఉంది, అంత కనెక్ట్ అయిపోయింది. ఐ థింక్ ఇది ట్రెండింగ్లోకి రావాలి, నెంబర్ 1 పొజిషన్లోకి రావాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారకపోతే దుష్మన్, మతం మార్చడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంత ఘోరంగా ఉంది అని అంటే, మారితే పర్లేదు, మారకపోతే వాళ్ళు మన దుష్మన్లు కాపీర్లు, వాళ్ళని చంపేయాలి. అసలు ట్రైలర్ మొత్తంలో కూడా బొట్టు తుడిపేయడము, జంజాలు తెంచేయడము, క్యాపులు పెట్టడము, బలవంతంగా ఆడవాళ్ళ బట్టలు గుంజేయడము, బతుకమ్మ ఆడుతుంటే ఆడవాళ్ళను ఒక ఆట వస్తువుగా చూడటం, పసి పిల్లల మీద కూడా మారణ హోమం సృష్టించడం. అంటే ఈ హిందుస్థాన్ని సాధించుకోవడం కోసం వాళ్ళు నరరూప రాక్షసులుగా మారిన వైనాన్ని కళ్ళకు కట్టించినట్టు చూపించారు. అండ్ కాషాయం కనిపించకూడదు, ఓంకారం వినిపించకూడదు. అది సాధ్యమయ్యేదా? ఓంకారాన్ని వినకుండా కాషాయాన్ని కనిపించకుండా చేయాలి అని అంటే అది ఈ యుగంలో మాత్రం సాధ్యం కాదు. అందుకే ఆ ప్రయత్నం చేసిన వాళ్ళంతా మట్టి కొట్టుకుపోయారు. డైలాగ్స్ చెప్పా కదా, ఎవ్రీ డైలాగ్ సీన్లో వచ్చేటప్పుడు ట్రైలర్లో సూపర్ ఉంది. దాంతోపాటు ఇంకొకటి కూడా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కూడా చాలా చాలా గొప్పగా చూపించారు. అంటే హైదరాబాద్ను హిందుస్థాన్లో విలీనం చేయడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత పట్టుపట్టాడు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. హైదరాబాద్ని ముస్లింగా మారుస్తానని వేరే వాళ్ళు మాట ఇచ్చారు కదా అంటే, లేదు, మాట లేదు, చర్చ లేదు, సంధి లేదు, యుద్ధం చేయాల్సిందే. అండ్ ఆపరేషన్ పోలో గురించి కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ ట్రైలర్లో చూపించారు.
దీంతో పాటు అఖండ భారత్కి హృదయం హైదరాబాద్ అనే విషయాన్ని కూడా ట్రైలర్లో అయితే చాలా క్లియర్గా చూపించారు. ఏదేమైనా కానీ రజాకార్ల కాలంలో, నిజాంల కాలంలో భారతదేశం మీద, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం మీద ఈరోజు ఆ రోజు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఇక్కడ ఆడవాళ్ళ మీద ఎలా పైశాచికంగా వ్యవహరించారు, ఈ హిందుస్థానీని ముస్లింగా మార్చడానికి, ముస్లిం రాజ్యంగా చేయడం కోసం ఎలాంటి నీచానికి వడిగట్టారు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడు మార్చి 1వ తారీఖు వస్తుందా అని నేనైతే ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమా మార్చి 1వ తారీఖున విడుదల కాబోతోంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాషాయం కనబడకూడదు అని పోరాటం చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ కాషాయాన్ని, ఓంకారాన్ని ఈ భరత మాత ఒడి నుంచి దూరం చేయలేరు అని వాళ్ళు తెలుసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ ధర్మాన్ని మార్చడం అనేది అసాధ్యం. మత మార్పిడిలు జరగవచ్చు కానీ ధర్మ మార్పిడి ఎప్పటికీ జరగదు. భారతదేశంలో ఉన్న హిందూ ధర్మం అది మతం కాదు. మార్చాలని ప్రయత్నం చేసినంత మాత్రాన మారిపోవడానికి, ధర్మం మీద అణచివేత అనేది సాధ్యం కాదు అనే విషయం కూడా చాలా క్లియర్గా ఈ ట్రైలర్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా కూడా ఈయన చరిత్రను ప్రతి ఒక్క పిల్లాడికి తెలియచేయాలి. వందే మాతరం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లాడికి నేర్పించాల్సిన అంశం. రజాకార్ మూవీ కోసమైతే నేను ఎదురు చూస్తున్నా. ఖచ్చితంగా ఆ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి మన చరిత్ర, మనకు తెలియకుండా చేస్తున్న చరిత్ర, మనకు తెలియని చరిత్ర, మనల్ని మరిపిస్తున్న చరిత్రను ఖచ్చితంగా మన పిల్లలు, మన ముందు తరాలు తెలుసుకోవడం కోసం ఏదైతే గూడూరు నారాయణ రెడ్డి గారు కానీ, యాటా సత్యనారాయణ గారు కానీ చేశారో ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి ప్రయత్నం చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మూవీ అఖండ విజయం ఒక స్ఫూర్తినివ్వాలి. సో మళ్ళీ థియేటర్లలో కలిసి మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా. ఇదనమాట రజాకార్ మూవీ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ. ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.